తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరు కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతులపై చర్చించనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నియమించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం రాబోయే వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ మరమ్మతులకు దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతాయని అంచనా వేసింది. మధ్యాహ్నం జరగనున్న ఈ సమావేశంలో మరమ్మతులకు ఆమోద ముద్ర వేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీల మరమ్మతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరు కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతులపై చర్చించనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో నియమించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం రాబోయే వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా మరమ్మతులు చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. రాజేంద్ర, మరికాసేపట్లో సచివాలయంలో ఇరిగేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రితో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకే మేడిగడ్డ వద్ద ఆ పిల్లర్లు 17 నుంచి 22 వరకు పిల్లర్లు ఏవైతే కుంగిన ప్రదేశంలో మాత్రం ఇప్పటివరకే ఆ మరమ్మతులకు ఎంతవరకు కూడా నిధులు ఖర్చు అవుతాయి, ఎంతవరకు కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కూడా పనులు పూర్తవుతాయనే దానిపైన కూడా ఆ ప్రభుత్వ సమాలోచనలు కూడా చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఆ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఎన్డీఎస్ఏ బృందం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం వానాకాలం వరకు మాత్రం ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు కూడా పూర్తి చేస్తే మాత్రం వర్షాకాలంలో రైతాంగానికి ఇవ్వడానికి మాత్రం ఎక్కడ కూడా ఆ నీటికి ఇబ్బందులు తలెత్తవనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అభిప్రాయాన్ని కూడా వచ్చినట్టు సమాచారం. మరికాసేపట్లో ఈ సమావేశాల్లో మాత్రం ఏదైతే మేడిగడ్డ కావచ్చు, అన్నారం, అదేవిధంగా సుందిళ్లకు సంబంధించిన మాత్రం ప్రాజెక్టులపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. మేడిగడ్డలో ఇప్పటివరకు ఎక్కడైతే ఆ ప్రాజెక్టు వద్ద ఉన్న పిల్లర్లు కుంగిన ప్రదేశంలో మాత్రం కొత్తగా పిల్లర్లు నిర్మించడమా, లేదంటే అక్కడ మరమ్మతులు చేసిన తర్వాత మాత్రం నీటిని పూర్తిస్థాయిలో అక్కడ స్టోరేజ్ చేయడమా అనే దానిపైన కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన దాదాపు 100 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఈ మరమ్మతులకు అనే దానిపైన కూడా ప్రభుత్వానికి ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఈ ఆలోచన తర్వాత మొత్తం ప్రభుత్వం ఎలాంటి ఆ నిర్ణయాలు తీసుకోబోతుంది, రైతాంగానికి నీటిని ఇచ్చే విషయంలో కూడా మేడిగడ్డ, అదేవిధంగా సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల వద్ద ఎలాంటి మరమ్మతులు చేపట్టబోతున్నారు, ఈ మరమ్మతులకు ఎంత సమయం పడుతుంది అనే దానిపైన కూడా ఆ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆ గత పంటలు మాత్రం చాలా వరకు కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వక కూడా ఆ పంటలు ఎండిపోయాయని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో మాత్రం ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కొంతవరకు మరమ్మతులు చేపడితే కూడా ఆ వచ్చే పంటలకు సంబంధించినంత వరకు అక్కడ నీళ్లు ఇచ్చే విధంగా కూడా ఆ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టొచ్చు అనే దానిపై కూడా ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చినట్టు కూడా ఆ సమాచారం. ఇప్పుడు ఇచ్చిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మాత్రం మరమ్మతులు ఎప్పుడు చేపట్టాలి, చేపట్టిన తర్వాత ఎన్ని రోజులు ఆ మరమ్మతులు కూడా పూర్తవుతాయి, నీటి స్టోరేజ్కు సంబంధించినందుకు ఎంతవరకు కూడా ఆ స్టోరేజ్ చేయొచ్చు అనే దానిపైన కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చర్చించిన తర్వాత మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎప్పుడు మరమ్మతులు ప్రారంభించబోతున్నారు, వచ్చే పంటలకు ఆ రైతాంగానికి కావచ్చు, ప్రాజెక్టులకు నింపడానికి మాత్రం నీటిని ఏ విధంగా కూడా ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.